అందరికీ మరణాత. మోసేసు ఉపవాస 40 దినములు చక్కటి దైవజనుడు ఇచ్చిన పాటలు మనం ధ్యానించుకున్నాం. ఈ దినము తైలాభిషేక మహాపండుగ దేవుడు ఎంతో ఘనంగా జరిపించారు. మరి తైలాభిషేక పండుగలో విశ్వాస యొక్క అభిషేకము అన్న అంశాన్ని మనం ధ్యానించుకుందాం. వాక్యం కొరకు నిర్గమాకాండము 19వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందిరని చెప్పుము. నీవు ఇశ్రాయేలులతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పగా, మోషే ప్రజలకు మాటలు మోషే వచ్చి సంఘ పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలని వారి ఎదుట తెలియపరిచెను. ప్రార్థన చేసుకుందాం. చేరి పిలిచి చుంటి మయ్యా, దివి నుండి దిగిరావయ్యా తండ్రి, దివి నుండి దిగిరావయ్యా. తైలాభిషేకము గావించిన యేసయ్యా పేరా ప్రార్థించినాము. పరమా విజ్ఞాపనలో మమ మరువాకయ్యా, యేసయ్యా కుడిపార్శ్వం బాసీనుడయ్యా. పరమారాజును వేడి వరమీయా, చేరి పిలిచి చుంటి అయ్యా, దివి నుండి దిగిరావయ్యా తండ్రి, దివి నుండి దిగిరావయ్యా. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మహిమగల దేవ, సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగా ఉంటుందని చెప్పుము. నీవు ఇశ్రాయేలుతో చెప్పుము అనుచున్న మాటను ప్రభువా, ఇదిగో నీకు ఒక ప్రత్యేక యాజక రూపముగాను ప్రత్యేక రాజ్యముగాను ఉండుడి అని చెప్పుచున్న మాటను ఈ తైలాభిషేక మహోత్సవమును ఎంతో ఘనంగా జరిపించావు ప్రభువా. విశ్వాసుల యొక్క అభిషేకమును ధ్యానించుకోబోచున్నాం. యేసుకిచ్చిన వాక్శక్తిని, దాసుకిచ్చిన వాక్శక్తిని ఏడంతల ఆత్మతో ఆనంద తైలముతో అభిషేకించుచున్న యేసు నామమున ప్రార్థించుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ విశ్వాస యొక్క అభిషేకము అన్న అంశాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఏంటంటే విశ్వాసులకు కూడా అభిషేకం ఉందా? అవును, ఉంది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చూస్తే అందరికీ అభిషేకాలు ఉన్నవి అని ఆ వచనంలో మనకు కనపడుతుంది. చదువుకుందాం. మనలను ప్రేమించి తన రక్తం వలన మన పాపములను కడిగిన వానికి మహిమయు ప్రభావములు యోగాయుగం కలుగును గాక, ఆమేన్. ఆయన మనను తన యందు దేవునికి రాజులుగాను యాజకులుగాను చేసెను. ఇక్కడ మనకు కనబడుతున్న మాట, యేసయ్య రక్తము పాప పరిహారమే కాదు, యేసయ్య రక్తానుకున్న శక్తి రక్షించడమే కాదు, అభిషేకించటం కూడా ఇక్కడ జరుగుతుంది. తన తండ్రి అయిన దేవునికి రాజులుగా ఉండుటకు, రాజ్యముగా ఉండుటకు, యాజకులుగా ఉండుటకు ఇక్కడ ఈ రక్తం అభిషేకిస్తున్నట్టుగా మనకి కనపడతాం. కనుక అభిషేకించబడితేనే యాజకులు, అభిషేకించబడకపోతే వారు యాజకులే కాదు అనుటకు వీలు లేదు.
క్రీస్తు రక్తంలో కడగబడిన వారు, కొనబడిన వారు అందరూ యాజకులే అని ఇక్కడ మనకు కనబడతా ఉంది. అలాగే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం చూసుకుంటే ఆ క్రీస్తు రక్తము యొక్క విలువ ఎంత చక్కగానో యోహాను గారు చెప్తున్నారు. పెద్దలు నీవు ఆ గ్రంథం తీసుకుని యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడు, నీ రక్తముతో ప్రతి వంశం, ఆయా భాషలో మాట్లాడువారు, ప్రతి ప్రజలోను, ప్రతి జనములో దేవుని కొరకు మనుషులను కొని మా దేవుని వాణ్ణి రాజులుగా యాజకులుగా చేసి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. నరులయందు నీదు ప్రేమ క్రీస్తు ద్వారా బయలుపరచి సిల్వ రక్తము చేత మమ్ము రక్షించి ఉంటివి. సిల్వ రక్తము చేత మమ్ము రక్షించి ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము. నేడు మాతో కూడా నుండి మమ్ము. ఈ నిర్గమాకాండములో 19వ అధ్యాయంలో దేవుడు చక్కటి అభిషేకం కోసం మాట్లాడారు. అలాగే 24వ అధ్యాయంలో కూడా మోషే దేవుని యొద్దకు ఎక్కినప్పుడు అక్కడ 70 మంది పెద్దలు కూడా తీసుకుని వెళ్తారు. ఆ 70 మంది పెద్దలు అక్కడ ఏమి చూశారు అంటే పాదముల కింద నిగనిగలాడు వారు మహిమను చూశారు. మరి మోషే ఏం చూశాడు? వెనక భాగమును చూశాడు. మోషే యొక్క అంతస్తును, ఇశ్రాయేలు యొక్క అంతస్తును మనం చూస్తే మోషే అతి పరిశుద్ధమైన స్థితిలో ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు పరిశుద్ధమైన స్థితిలో ఉన్నారు కనుక మోషే లేవి గోత్రము యాజక రూపంలో ఉన్నారు. అలాగే 12 గోత్రికులు కూడా పరిశుద్ధ స్థలంలో ఉన్నారు. వీరు ఒక ప్రత్యేకమైన పరిపాలకులుగా, రాజులుగా దేవుడు ప్రత్యేక రాజ్యముగా వీరిని నియమిస్తే మోషేను, అహరోను, లేవి గోత్రమును దేవుడు ఒక అతి పరిశుద్ధమైన స్థితిలో యాజకులుగా కనపడుతున్నారు. అలాగే ఇక్కడ మనం చూస్తే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంకి వస్తే ఆయన మనలను ప్రేమించి తన రక్తముతో కడిగి మనలను తండ్రియగు దేవునికి ఒక ప్రత్యేక రాజ్యముగాను యాజకులుగాను ఉండుటకు మనలను అభిషేకించినట్టుగా కనపడుతుంది. మరి ఇప్పుడు మనం అందరం కూడానంట అతి పరిశుద్ధమైన స్థలంలోకి వచ్చాం. అంటే ఆయనను చూసే అంతస్తు, ఆయన మహిమలో పరిశుద్ధతలో పాలు పొందుటకు ఈరోజు మనం అందరం కూడానంట యాజక వరుసలోకి వచ్చాం. ఆయన బట్టి ప్రతి వంశము, ప్రతి జనము, భూమి మీద ఉన్న వారందరూ కూడా క్రీస్తు రక్తములో కడగబడే వారికి ఇంత గొప్ప అభిషేకము ఇచ్చినట్టుగా మనకు కనపడతా ఉంది. వారు పరిపాలకులు, మనము యాజకులము. ఎంత గొప్ప ఆశీర్వాదము, ఎంత గొప్ప అభిషేకం దేవుడు మనకి ఇచ్చాడు. కనుక ఇక్కడ మనం చూసుకుంటే అభిషేకం యొక్క ఫలితం మనము చూస్తే చాలా విషయాలు మనకు అక్కడ కనబడుతున్నాయి. 1 పేతురు 2:9 మనం చూస్తే అభిషేకం యొక్క ఫలితము ఎలా ఉంటుంది ధ్యానం చేసుకుందాం. భక్తులను 2:9 1 పేతురు 2:9 చదువుకుందాం. అయితే మీరు చీకటిలో నుండి
ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశం, రాజులనైనా యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఎంత చక్కటి ఫలితం మనకి ఇక్కడ కనబడుతుంది. అలాగే 2 కొరింథీ 2:21 కూడా చూస్తే అక్కడ ఫలితం చాలా స్పష్టంగా రాస్తున్నారు. చదువుకుందాం. 2 కొరింథీ 2:21. 2 కొరింథీ మొదటి అధ్యాయం 21 చదువుకుందాం. 21 వచ్చింది. మీతో కూడా క్రీస్తు యందు నిలిచినట్లుగా మమ్మల్ని స్థిరపరిచి, ఇక్కడ అభిషేకించువాడు దేవుడే. అలాగే మనం రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపముకు అప్పగింపకుడి. అయితే మృతుల్లో నుండి సజీవులు అనుకుని మీకు మీరే దేవునికి అప్పగించుకోండి. ఇక్కడ ఎంత చక్కగా చెప్తున్నాడో, మీ అవయవములను, మీ దేహమును పాపానికి అప్పగించవద్దు, దేవునికి అప్పగించండి. అభిషేకిస్తున్నవాడు దేవుడు. అలాగే రోమిలికి రాసిన పత్రిక 12:1-2 చూసుకుంటే అక్కడ కూడా కొన్ని విషయాలు అభిషేకం యొక్క ఫలితము చక్కగా రాయబడింది. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును, దేవునికి అనుకూలమైన సజీవ యాగము మీ శరీరమును ఆయనకు సమర్పించుకోండి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కూర్చొని ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరించక ఘనమును, ఉత్తమమును, అనుకూలతను, అనుకూలమైన సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన అగుట వలన రూపాంతరము పొందిరి. ఇక్కడ చక్కటి మాటలు మనకు తెలియజేస్తాయి. ఈరోజు మన శరీరమును దేవునికి సమర్పించుకునుట చాలా విలువైనది. ఈరోజు అభిషేకం యొక్క ఫలితమును దేవుడు స్పష్టంగా మనకు తెలియజేస్తాడు. ప్రతి ఒక్క శరీరము ఎంత పరిశుద్ధంగా ఉండుట మంచిదో, నీతికి సాధనమైన అవయములన్నీ కూడా సమర్పణ చేసుకోమంటున్నారు. మరి దైవజనులు దేవదాసయ్య గారు చిన్న వయసులో 12 ఏట తన బలహీనతను బట్టి దేవునికి పని చేసుకోవాలి, సమర్పించుకోవాలి. ఇంకా 12 ఏట మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఆయన తనకు అప్పగించుకున్నాడు. తనువు నాదిదిగో గైకొనుము వరరాజా నిన్ను గూర్చి నిరంతరము పాడనిమ్ము. నా చేతులు ఇవ్వకు, నా కాళ్ళు ఇవ్వకు, నా శిరస్సు ఎదుగో, నా హృదయం ఎదుగో నీ చిత్తము జరిగించమని ఆయన సమర్పించుకున్నాడు. దేవుడు 12 ఏటలో ఒక సున్నా పెడితే 120 సంవత్సరములో ఆయన ప్రతిష్ఠింపబడ్డాడు. అలాగే తైలాభిషేకమును గావించిన దేవదేవుడు అభిషేకము పొందిన తర్వాత ఆయనకు చక్కగా ఆత్మ వశమైనప్పుడట, ఆత్మ అభిషేకం పొందుకున్నప్పుడట 3 దినాలు కొలువులో కాలిన ఒక గుణపం ఎలాగుంటుందో, ఎర్రగుంటుందో అలాగ తన బాడీ అంతా కూడా దేవునికి అప్పగించుకున్నాడు. అంత పరిశుద్ధమైన మేడగదిలో అగ్ని జ్వాలలో ఎలాగ వారి మీదకి వచ్చేసినాయో
అలాగే షద్రక్ మెషక్ అబేద్నెగో అగ్నిగుండంలో ఉన్నప్పుడు ఎలాగ కొలువులో వారు ఉన్నారు, అలాగా ఆత్మాభిషేకముకు దైవజనుడట 3 దినాల వరకు కూడా మరలా మామూలు శరీరం అవ్వలేదు. అంత కొలువులో వేసినంత గొప్ప మహిమ అగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని వారిలోకి వచ్చేసింది కనుక ఈరోజు తన శరీరం అంతా కూడా ప్రతి అవయవం కూడా దేవునికి అప్పగించుకున్నాడు, ప్రతిష్ఠించుకున్నాడు, ఆత్మాభిషేకం పొందుకొని గొప్ప ఈరోజు తైలాభిషేకం గావించుటకు ఆయన మనకు గొప్ప ఆశ్చర్యకరంగా ఉన్నారు. అలాగే ఈరోజు మనం చూస్తే 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 20 నుంచి 27 చూసుకుంటే అభిషేకం యొక్క ఫలితం ఇది సత్యమైనది. దుర్బాధలు వస్తున్నాయి, జాగ్రత్త. అబద్ధకులు ఉంటారు, జాగ్రత్త. మీకు ఎవరునూ మోసపరచని అవసరం లేదు, ఎందుకంటే మీకు ఆత్మ తండ్రి బోధిస్తారు, సర్వసత్యంలో నడిపిస్తారు అని. ఈ అభిషేకం సత్యమే, అబద్ధమేమి కాదు అని. అభిషేకం పొందటాన్ని బట్టి అంట ఈరోజు మోసపోవం, అబద్ధికుల దగ్గర ఉండం, అంత్యక్రీస్తు సంఘంలో మనం ఉండము. అభిషేకించబడిన మనము సర్వసత్యములోనికి మనకు తెలపడానికి ఆత్మాభిషేకం బట్టి మనకి ఈరోజు ఈ అభిషేకము సత్యమే అని దేవుడు ఇక్కడ రాయబడిన మాటలు మనకి అక్కడ కనబడుతున్నాయి. చదువుకుందాం. మీరు సత్యం ఎరుగని వారైనందున రాయలేదు కానీ మేము దాన్ని ఎరిగినందున ఏ అబద్ధం ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందున రాయిచున్నాను. యేసు క్రీస్తు వాడని చెప్పువాడు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధకుడు? తండ్రి కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. ఇక్కడ మనకు అభిషేకం బట్టి సర్వసత్యములో నడిపించడానికి దేవుడు చక్కటి ఆత్మాభిషేకం మనకి ఇచ్చినట్టుగా మనకు కనపడతా ఉంది. అలాగే అభిషేకము సత్యమే అని ఇక్కడ స్పష్టంగా మనకు కనపడుతూ ఉంది. అలాగే అభిషేకం యొక్క ఉద్దేశాలు మనం తెలుసుకుంటే ఒక 7 ఉద్దేశాలు తెలుసుకొని ఈ తైలాభిషేక విశ్వాస యొక్క అభిషేకం మనం ధ్యానం చేసుకుందాం. 1 పరిశుద్ధముగా ఉండుటకు దేవుడు అభిషేకం ఇచ్చాడు. 2వది ప్రతిష్ఠించుటకు అభిషేకము ఇచ్చారు. 3వది యాజక సేవ చేయుట కొరకు అభిషేకం ఇచ్చినట్టుగా కనపడుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 7:26. అలాగే 4వది అపవిత్రమైన ముట్టకుండా ఉండుటకు అభిషేకం. అలాగే 5వది ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3-4 వచనాలు చదువుకుంటే దుర్గుణములో దుర్భాషలో ఉండకూడదు. దుర్గుణములో దుర్భాష ఉండకూడదు. ఇక నోటితోనే స్తుతించాలి, ఆ నోటితో ఏ ఒక్క దూషణ రాకూడదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:3-4 చదువుకుందాం. మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతే కానీ లోపత్వం కానీ వీటి పేరైన ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞత వచ్చినమే మీరు ఉచ్చరింపవలను కానీ బూతులైనను పోకిరి మాటలైనను సరసోచలైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. ఇక్కడ క్రీస్తు రక్తంలో కడుగబడిన ప్రతి ఒక్కరికి ఎంత గొప్ప అభిషేకం ఇవ్వబడింది కనుక ఈ అభిషేకంలో ఉన్నవారట
దుర్గుణములో దుర్భాష ఉండకూడదు. అలాగే 6వది, మీ శరీరమును పరిశుద్ధంగా కాపాడుకోండి. మొదటి దశలో 4వ అధ్యాయం 3-4. అంటే శరీరం ఎంత పరిశుద్ధముగా మనం కాపాడుకోవాలో ఇక్కడ దేవుడు మనకు చెప్తా ఉన్నాడు. మీ దేహమును పాడు చేసిన దేవుడు మిమ్మల్ని పాడు చేయను అని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు దేవుడు మనకిచ్చిన ఈ అవయవాలు, దేవుడు మనకిచ్చిన ఈ రూపమును ఈరోజు ఈ అభిషేకం ద్వారా ఆయనకు పరిశుద్ధముగా ఉండడానికి, కాపాడుకోవడానికి చక్కటి ఉద్దేశం అభిషేకాన్ని బట్టి ఇక్కడ రాయబడి ఉంది. మొదటి దశలోనికి 4:3-4 చదువుకుందాం. మీరు పరిశుద్ధులొకటి అనగా మీరు జాగ్రత్తలకు దూరముగా ఉండుడి. దేవుని చిత్తం. మీరు ప్రతివాడును దేవుని ఎరిగినని అన్ని జనుల వలె కామవిలాసులందు కాక పరిశుద్ధులందును ఘనత ఎందును తన తన వ్రతమును ఘట్టమును ఎట్లా కాపాడు కొనువలను అది ఎరుగుంటే దేవుని చిత్తము. అంటే శరీరాన్ని పరిశుద్ధముగా కాపాడుకుంటమే, ఘటమనగా మన దేహము, దీన్ని కాపాడుకుంటమే దేవుని చిత్తం. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, నీ దేహమే దేవుని ఆలయము, నీ దేహములో పరిశుద్ధాత్మకు ఆలయమని మీరు ఎరగరా? అందుకే ప్రతి ఒక్కరికి అభిషేకం ఉంది. యాజకుడికే కదా అభిషేకం, మనకు లేదు కదా అనుకుంటారు. కాదు, ఇక్కడ ప్రత్యేకంగా విశ్వాస యొక్క అభిషేకము సంఘములో ఉండడాన్ని బట్టి, సంఘములో వస్తున్న ఆశీర్వాదాన్ని బట్టి వారి దేహాన్ని ఎంత పరిశుద్ధంగా దేవుడు తయారు చేస్తున్నాడు. మీరు దేవుని ఆలయం అన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నదని మీరు ఎరగరా? ఎవరైనాను దేవుని ఆలయమును పాడు చేసేయడలా దేవుడు వాడు పాడు చేయను. అలాగే చివరగా 7వది, అభిషేకంలో ఉద్దేశంలో చూస్తే దేవుని వాక్యం సెలవిస్తుంది. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12-16 వచనాలు చదువుకుంటే అసలు అభిషేకములకు ఉద్దేశము దేవుడు చక్కగా ఇక్కడ రాయబడి ఉంది. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలి గల మనస్సు, దయాలత్వం, వినయం, సాత్వికం, దీర్ఘశాంతం ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేసిన ఒకడను ఎడల ఒకనొకడు సహించుకొనుడి, ఒకనొకడు క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించులాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. క్రీస్తు అనుగ్రహించిన సమాధానము మీ హృదయంలో నిలుచుండనీయుడి. ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞతలయుండుడి. సంగీతములతో కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీరు మీ హృదయంలో దేవుని గురించి తాను చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో
క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఇక్కడ మనం చెప్తున్న మాట ఈ వాక్యంలో ఉన్నట్లు శ్రేష్టమైన గుణ లక్షణంలో ధరించుకోవాలి. మన దేహం కంట ఈరోజు శ్రేష్టమైన గుణలక్షణములు ధరించుకోవాలి. కనుక ఇందుకు అభిషేకము దేవుడు మనకిచ్చాడు. కనుక ఈ తైలాభిషేక పండుగలో ఆచరించిన ప్రతి ఒక్కరూ కూడా, క్రీస్తు యేసు రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరూ కూడా ఆ రక్తముకు రక్షించే శక్తే కాదు, పాప భారం నుండి విడిపించే శక్తి కాదు. సిలువలో రక్తము పాప భారము, వ్యాధి భారము, శిక్ష భారము ఇవన్నిటితో కంటే ఆయన అభిషేకము కూడా ఈ రక్తమును బట్టే జరుగుతుంది. ఇది తెలియకుండానే ప్రతి వంశంలో, ప్రతి ప్రజలో, ప్రతి జాతి, ప్రతి వారికి ఈ అభిషేకం ఇవ్వబడుతుంది. కనుక ఇవ్వబడిన వారు మనం, అభిషేకము పొందుకున్నవారు మనము. కనుక మనము ఈరోజు ఒక ప్రత్యేక రాజ్యంగా, యాజక సమూహముగా ఉండుటకు దేవుడు మనకు ఈ సంఘములో ఈ గొప్ప అభిషేకాన్ని మనకిచ్చారు. అందుకే దైవచరుడు దేవదాసయ్య గారు మరి జూలై 1 నుండి ఆగస్టు 9 వరకు 40 రోజులు ఉపవాసం చేసిన తర్వాత ఏం చేయాలి ప్రభా, ఎలా ముగించాలి ప్రభా, మీరు మోషేకిచ్చిన వరాలు, ఫలాలు, మోషేకిచ్చిన అద్భుత శక్తులు, మోషేకిచ్చిన ఈ రాకడ ఉపవాసాలను చేయించారు. 40 రోజులు అయిపోయింది, ఏం చేయాలి ప్రభా, ఏం చేయాలి ప్రభా అని సన్నిధి స్త్రీలు ప్రార్థన చేయగా మరి చక్కగా దేవదాసయ్య గారు చెప్పగా వారు అడిగితే మరి దేవుడు అభిషేకము జరిగించాలి, సన్నిధి నేర్పిన గురువును అభిషేకించాలి. ఆ గురువు ఈరోజు సంఘాన్ని అభిషేకించడానికి ఇంత గొప్ప రథాన్ని తీసుకొచ్చారు. ఆయన అభిషేకించిన వారు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. చక్కటి వాక్యాలతో, ప్రేమ హెచ్చరికలతో ఆదరిస్తూ ఆత్మరూపుగా ఒక్కొక్కరితో మాట్లాడి చక్కగా అభిషేకించారు. అభిషేకించి ముగింపులో ఒక మాట చెప్పారు. ఏంటంటే, ఇది మర్చిపోకుండా అన్ని రథముల కంటే గొప్ప రథంగా మీరు ఈ పండగను ప్రతి ఒక్కరికి అభిషేకము జరిగేటట్లు 45 దినములు ఉండాలంటారు. మరి 45 దినములు ఉపవాసం ఉండి మనం చేయటువంటి మాటలు కాదు. అయినప్పటికీ దేవుడు ప్రతి సంవత్సరం కూడా ఈ పండుగలు చేసి మరి వేలాది మంది ప్రజలను అభిషేకిస్తూ ఉన్నారు. కనుక ఈ పండగకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇట్టి అభిషేకాలతో దేవుడు ఆయుధపరిచి పెండ్లి కుమారుడు యొక్క అనుభవంలో పెండ్లి కుమార్తెగా అభిషేకించబడి మేఘమెక్కే ధన్యత ప్రభు ఎన్న వాక్యాన్ని బట్టి దేవుని ఉద్దేశాలు మనం స్థిరపరచుకును గాక. ఆమేన్.